నమస్కారం అండి. నా పేరు జంగాల శ్రీనివాసరావు. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి మాట్లాడుతున్నాను. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులతోటి 17వ తారీఖు చిలకలూరిపేట నియోజకవర్గం జరపబడుతున్నటువంటి భారీ బహిరంగ సభ విషయంలో మన కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ నుంచి నలుమూలల నుంచి రావాలని కోరుకుంటూ, మరి అట్లాగే వస్తున్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా తగు జాగ్రత్తలు, ఈ ఎండలలో వారందరికీ కూడా కావలసినటువంటి మంచినీరు కానీ తిండి పదార్థాలు కానీ చూసుకొని జాగ్రత్తలు పాటించి, మీటింగ్కి వచ్చిన దగ్గర నుంచి పార్కింగ్ విషయంలో వెహికల్స్ ఎక్కడ పెట్టుకున్నా కూడా వాటిని గుర్తుంచుకొని కార్యకర్తలందరినీ కలుపుకొని అన్ని విషయాల్లో జాగ్రత్త పడాలని విజ్ఞప్తి చేసుకుంటూ, మరి అట్లాగే వచ్చిన ప్రతి కార్యకర్తను కూడా కలుపుకొని వెళ్ళాలని మరీ విజ్ఞప్తి చేసుకుంటూ, మరి నరేంద్ర మోడీ గారు మనకి వస్తున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి తీరు చూస్తూ ఉంటారు. మరి ఆగిపోయిన అభివృద్ధి కోసం మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ కోసం ఆగిపోయిన అభివృద్ధి ప్రారంభించే విధంగా ఈ భారీ బహిరంగ సభ కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ ఏమీ మనకు అవసరమో రాజధాని నిర్మాణం కానీ, రాజధానిలో కావాల్సిన వనరులు కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మనకు చాలా అవసరాలు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని పరిశీలన చేయడానికి వస్తున్నారు. కాబట్టి మనందరూ దీన్ని విజయవంతం చేసుకోవాలని మీ వంతుగా చాలా విజయవంతమైనటువంటి అభిప్రాయంతో రావాలని కూడా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను.